హలో అండి. ఐఎమ్ డాక్టర్ కొండపల్లి స్వామి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. నా దగ్గరికి చాలామంది నడుము నొప్పి సార్, నడుము నొప్పి వల్ల కాళ్ళు కూడా గుంజుతూనే వస్తారు. ఈ నడుము నొప్పి వచ్చినోళ్ళకి కాళ్ళెందుకు గుంజుతాయి? ఎందుకంటే నడుము నుంచి మనకి కాళ్ళకి నరాలొస్తాయి. మెడ నుంచేమో చేతులకు నరాలొస్తాయి. గట్లా ఈ నడుము నొప్పి ఉన్నోళ్ళందరికీ కాళ్ళు గుంజడం, కుడి కాలు, ఎడమ కాలు గుంజడం కామన్. కానీ ఈ నడుము నొప్పి ఎందుకొస్తుంది? ఎందుకొస్తుందంటే చాలామంది బాగా పనిచేసేటోళ్ళు, హార్డ్ వర్క్, అగ్రికల్చర్ చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళకంతా బొక్కలరిగితే బొక్కల నుంచి వస్తున్న నరాల మీద కొంచెం నొప్పి పడతది. ఆ ఒత్తిడి పడడం వల్ల కాళ్ళు బాగా గుంజుతా ఉంటాయి. దీనికోసం ఇంకా డాక్టర్ల దగ్గర పోతా ఉంటారు. ఆర్థోపెడిషన్ దగ్గర గాని, న్యూరో ఫిజిషియన్ దగ్గర గాని, జనరల్ ఫిజిషియన్ దగ్గర గాని పోతుంటారు. పోయినోళ్ళందరూ ఎక్స్‌రేనో, ఎంఆర్ఐ స్కాన్ తీస్తాం. ఆడ డిస్క్ ప్రాబ్లమో లేకపోతే రాడిక్యులోపతి ఉందని చెప్తా ఉంటారు. దానికి మందులు వాడుతా ఉంటారు. సార్ మందులు వాడినప్పుడంతా మంచిగానే ఉంది గానీ మళ్ళా ఆపేయగానే మళ్ళా మొదటికొస్తుంది సార్ అంటారు. సో నేనేం చెప్దాం అనుకున్నానంటే, నొప్పి రాకుండా ఏం చేయాలి? నొప్పొచ్చినప్పుడల్లా ఆ డాక్టర్, ఈ డాక్టర్ దగ్గర పోయి మందులు వాడడం ఒకటే కాదు. నొప్పి రాకుండా ఏం చేయాలి? నేను కొన్ని పద్ధతులు చెప్తాను. ఇవి పాటిస్తే మాత్రం నొప్పి రాకుండా ఆపుకోవచ్చు. మందులు మింగడం తగ్గిపోతది మనకి. దాంట్లో ఫస్ట్ ఏందంటే కింద కూర్చోవద్దు. కింద అంటే కొందరు ఆడోళ్ళు ఉంటారు. అన్నం తింటందుకు, బట్టలు ఉతుకుతందుకు, గిన్నెలు తోముతందుకు, ముచ్చట్లు పెడతందుకు కూడా కిందనే కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటారు. నేనుండే ఏరియాలో బీడీలు కూడా మస్తుగా చేస్తుంటారు. బీడీలు చేసేటోళ్ళందరూ ఒక 5, 6 కాస్తారు. ఉప్పర్ మీటింగ్ చేస్తారు. ఇంకా బీడీలు చేసుకుంటా కింద కూర్చొని గంటలు చేస్తుంటారు. అట్లాంటోళ్ళకి నడుము మీద ఇబ్బంది పడతది. సో ఒకటి కింద కూర్చోవద్దు. రెండోది వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేయండి. ఇంగ్లీష్ బేసిన్స్ అంటాం. ఇంగ్లీష్ బేసిన్స్ యూజ్ చేయడం వల్ల నడుము మీద, మోకాళ్ళ మీద ఒత్తిడి పడదు. అండ్ మూడవది మాంసం బంద్ పెట్టాలి. ఇక మాంసం అంటే అందరు పేర్లు పెడతారు. చికెన్ తినొచ్చా, మటన్ తినొచ్చా అని. అవన్నీ ఏమి లేవు. చికెన్, మటన్, బూటీ, తలకాయ, బీఫ్ ఇట్లాంటి ఏవి తినొద్దండి. మాంసం తగ్గించేస్తే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కొంచెం కంట్రోల్‌లో ఉండి జాయింట్ల మీద, బొక్కల మీద కొంచెం నొప్పులు తగ్గుతాయి. ఇదే కాకుండా ఇక తాగుడు అవన్నీ మానేస్తే ఇక కొంచెం మంచిది. ఎవరికైనా నడుము నొప్పి మరీ తీవ్రంగా ఉంది అంటే బెల్ట్ పట్టు కూడా వాడితే నడుము వంచి బరువులు ఎత్తకుండా గనక మనం చేసుకోగలిగితే ఈ నడుము నొప్పి నుంచి బయటపడొచ్చు. ఇక ఇవన్నీ పాటించినా గానీ నొప్పి ఎక్కువ వస్తుందంటున్నా ఖచ్చితంగా ఒక ఎంఆర్ఐ స్కాన్ అవసరం అయితది. ఒక నరాల టెస్ట్ అవసరం అయితది. డిస్క్ ప్రాబ్లమ్ ఎంతుంది, బొక్కలు ఎంతున్నాయో చూసి ఆపరేషన్ పడేంత ఉందా, నువ్వు ఇక కంప్లీట్‌గా బెడ్ మీదనే రెస్ట్ తీసుకోవాలనేది డిసైడ్ చేస్తాం. సో నొప్పి వచ్చినప్పుడే మందులేసుకోవడం కాకుండా, నొప్పి రాకుండా ఉండడానికి ఏం చేయాలనే పద్ధతులు పాటిస్తే మీకు మందులేసుకోవాల్సిన పెద్ద అవసరం ఉండదు. థాంక్ యూ.